పాలేరు ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ దే అంటూ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కేటీఆర్ రెడీగా ఉండాలని తెలిపారు. నియోజకవర్గానికి తన భర్త చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందంటున్న సుచరిత రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఊరూరు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరిత రెడ్డితో పాటు ముఖ్య నేతలు ప్రచారంలో ఉన్నారు. ఆ ప్రచారంలో మనం కూడా వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉంది స్పందన? ఎట్లుంది? మీరు ఇన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. స్పందన చాలా గొప్పగా ఉంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడానికి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాలు మేము చాలా అభివృద్ధి చేసామని చెప్తున్నారు. మీరు ఓన్లీ సెంటిమెంట్ మీద డిపెండ్ అయింది కాంగ్రెస్ పార్టీ. సెంటిమెంట్ ఓట్లు పడతాయా? టీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలైనా ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలేదు. అది ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి చేస్తే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోనే గెలుచును. ఖమ్మంలో ఓడిపోయి పాలేరుకు వస్తామనటం న్యాయమా? ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నది, మంత్రి పదవి ఉన్నది. మళ్ళీ పాలేరుకు వచ్చి గెలవటం అసాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉన్నది. ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఈ మధ్యనే కేటీఆర్ మాట్లాడినారు. మీరేం చెప్తారు దీని మీద? అందుకు సిద్ధంగా ఉండమని చెప్తున్నాను నేను. ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు. నేను తప్పకుండా గెలుస్తున్నాను. కేటీఆర్ గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సింపతి బేస్డ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అధికార పార్టీకి వచ్చేసరికి అధికార పార్టీ మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా 4 రోజుల్లోనే ప్రచారం ముగుస్తుంది. ఏ విధంగా కాంగ్రెస్ గట్టకపోతుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, ఈ గ్రామాలకు, పాలేరు నియోజకవర్గానికి వెంకటరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఇవే ఉన్నాయి. ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు. ప్రజల్లోనే వెంకటరెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.